నరాలపై ఒత్తిడి పడుతోంది అని మనం తెలుసుకోవచ్చా, గుర్తించవచ్చా? గుర్తించవచ్చా అంటే డైరెక్ట్గా మనకి తెలియదు. బట్ దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు మనం నోటీస్ చేయొచ్చు. ఓకే. మెడ నొప్పి రావడం, ఈ మెడ నొప్పి తర్వాత నుంచి షోల్డర్కి కానీ, చేతికి కానీ, భుజానికి కానీ, చేతులకు కానీ నొప్పి రావడం, అంటే ఇక్కడ మొదలయ్యి ఇక్కడ దాకా పాకినట్టు అనిపించడం, వాడుక భాషలో కొంతమంది జలదరింపు అంటారు, అట్లాంటిది అనిపించడం కానీ, ఈ వేళ్ళకి తిమ్మిర్లు రావడం కానీ, ఇవి ఒక రకమైన ఇనిషియల్ స్టేజెస్లో ఉంటాయి. ప్రోగ్రెసివ్గా అది ఇంకా డ్యామేజ్ జరిగే కొద్దీ చేతి గ్రిప్ లేకపోవడం, చేతిలో వస్తువులు పట్టు లేకుండా కింద పడిపోవడం, ఇట్లాంటివి నోటీస్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, అసలు ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్ ఎవరికి అవసరం, ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఎంఆర్ఐ నేను యూజువల్గా మా ప్రాక్టీస్ చేసేది ఎలా ఉంటుంది అంటే, అక్యూట్ పెయిన్ అంటాం, అంటే ఈ మధ్య రీసెంట్గా వచ్చిన నొప్పి, లేదు ఒక వారం 10 రోజుల్లో వచ్చిన నొప్పి అంటే ఎక్కువ శాతం అది మెకానికల్ పెయిన్ అంటాం, అంటే కండరాల వల్ల వచ్చే నొప్పి ఉంటుంది. వాళ్ళకి ఎంఆర్ఐ అవసరం పడదు, ఎందుకంటే నార్మల్గానే కనిపించే అవకాశం ఎక్కువ. బట్ అదే నొప్పి కనుక ఎక్కువ రోజుల నుంచి ఉంది, నెలన్నర కంటే ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా ఉంది, ఇంతకు ముందు కంటే ఇప్పటికీ సివియరిటీ పెరుగుతుంది అంటే లోపల న్యూరల్ ఇన్వాల్వ్మెంట్ లేదా ఈ వెన్నుపూస నుంచి వచ్చే నరాలు ఇన్వాల్వ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ చేయడం బెనిఫిషియల్.